రాష్ట్రపతి ప్రసంగంలో దాన్ని మెన్షన్ చేశారు కదా, మరి చర్చించడానికి ఏంటి అభ్యంతరం నాకు అర్థం కాదు. రైట్ సార్. ఇక పోలవరం ఇష్యూ మీద ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ డైలాగ్ వార్ కొనసాగుతోంది సార్. నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం విధ్వంసం జరిగింది, వేల కోట్లలో నష్టం జరిగింది, జగన్ వల్లే పోలవరం సర్వనాశనం అయింది అని చెప్పారు. ఇంకా కాస్త భావోద్వేగంతో మాట్లాడారు. ఆ నిర్మాణాలను చూస్తుంటే ఏడుపు వస్తోంది, ప్రాజెక్ట్ అంచనాలకు మించి దెబ్బతింది అని చెప్పి. సో అంటే కేంద్ర జల సంఘము చేతులు ఎత్తేసిన పరిస్థితి అని చెప్పి. కానీ వైసీపీ నాయకులు దానికి రివర్స్ కౌంటర్లు ఇస్తూ ఉన్నారు సార్. బాబు తప్పుదాల వల్లే శాపం పోలవరానికి అని చెప్పి. సో పోలవరంపై శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశారు అని చెప్పి అంబటి కమెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటి, నేనేం పోలవరంలో ఎక్స్పర్ట్ కాదు, నేను సివిల్ ఇంజనీరింగ్ చదివిన వానికి కాదు కనుక దాని కట్టడాల నాణ్యత ఏంటి, ఆ కట్టడాలు సరిగా కట్టారా లేదా చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. నేను రాజకీయ విశ్లేషకులు తప్ప ఇంజనీరింగ్ రంగ నిపుణుని కాదు. సో కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇప్పుడు ఇవాళ వచ్చిన పత్రికలు వచ్చిన వార్త, కేంద్ర జలసంఘం చేతులు ఎత్తేసింది, కేంద్ర సాయంతో ప్రాజెక్ట్ కడతాం. ఈ రెండు పరస్పర విరుద్ధం కదా. కేంద్ర జలసంఘం చేతులు ఎత్తేస్తే సాయం అవకాశం లేదు. సో కేంద్ర జలసంఘం దేనికి చేతులు ఎత్తేసింది, ఎందుకు చేతులు ఎత్తేసిందో తెలియాలి. తర్వాత పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. సో ఈ జాతీయ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి? ఇప్పుడు వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద వేస్తారు, టీడీపీ వారు వైసీపీ పైన వేస్తారు. సో దానికి మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏమి ఉండదు. పోలవరం పైన ఈ వైట్ పేపర్ను కేంద్ర ప్రభుత్వం ధృవీకరిస్తుందా? వైట్ పేపర్ ఇవ్వాల్సింది కేంద్రం యాక్చువల్గా, ఎందుకంటే ఇది జాతీయ హోదా ప్రాజెక్టు కనుక. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం తప్పు కాదు, సంతోషం, ఇవ్వాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరంలో పైన ఉన్నటువంటి ఈ వైట్ పేపర్ను ధృవీకరిస్తుందా, తిరస్కరిస్తుందా? ఒకవేళ ధృవీకరిస్తే ఈ 5 ఏళ్ళుగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు? ఈ విధ్వంసం ఒక్క రోజులో జరగదు కదా. 2019 నుంచి 2024 వరకు పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తుంటే, అంత విధ్వంసం జరుగుతూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్, అది కేంద్ర నిధులతో కడుతున్న ప్రాజెక్టు, కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు, మరి కేంద్ర ప్రభుత్వం ఈ విధ్వంసం పట్ల ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించింది? అప్పుడు ఆ శ్వేతపత్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా అడగకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా అడిగినట్టే ఇది. అంటే ఈ 5 ఏళ్ల విధ్వంసం జగన్ చేస్తుంటే మోడీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. అందుకే ఇప్పుడు ఈ శ్వేతపత్రం పైన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానం చెప్పాలి. అయ్యా మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించింది? సో ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇది జాతీయ ప్రాజెక్టు, పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చిన ప్రాజెక్టు, న్యాయంగా అయితే కేంద్రమే నిర్వహించాలి. సో దీనికి మీకు రాజకీయ పార్టీలు ఎలా ఉంటాడు? వైసీపీ ఇప్పుడు మీరు ఇవాళ సాక్షిలో ఉన్నది చూడండి. ఆ కేంద్రం నిర్వహించాల్సిన ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకున్నాడు? మంచి క్వశ్చన్. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చాక నాకు సంబంధం లేదు, ఇది మీ కేంద్ర ప్రాజెక్టు, మీరే చేయండి అని ఎందుకు చెప్పలే? సో ఆయన కూడా చెప్పలే, ఆయన కూడా ప్రాజెక్టు మరి కేంద్రానికి అప్పచెప్పలే. అక్కడైనా కేంద్రానికి అప్పచెప్పుంటే అయిపోయింది, మీరు కేంద్రాన్ని నిర్వహించుకోండి, మాకు సంబంధం లేదు అని. కానీ విచిత్రం ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా బాధ్యత తీసుకొని మేము పోలవరం చేస్తామన్నారు. సో పోలవరం ఒకరి పాలనపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, కేంద్రమో మౌనంగా ఉంటుంది. ఇదే ప్రధానమంత్రి 2019 ఎన్నికలకు సమయంలో వచ్చి పోలవరంకో చంద్రబాబు నాయుడునే ఏటీఎం కది అని విమర్శించాడు. సో ఇప్పుడేమో ఈ విధ్వంసం జరుగుతున్న 5 ఏళ్ళు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఈ వైట్ పేపర్ను మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదో తెలియదు. ఈ వైట్ పేపర్ పైన ఇంతవరకు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు కానీ బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. సో ఈ గందరగోళాన్ని క్లారిటీఫై చేయాలి. ఒకవేళ నిజంగానే విధ్వంసం జరిగి ఉంటే కేంద్ర ప్రభుత్వం మా ప్రాజెక్ట్ ఇది, మా ప్రాజెక్టును విధ్వంసం చేద్దామని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి కదా మోడీ ప్రభుత్వం. ఎందుకు ఊరుకుంటుంది మోడీ ప్రభుత్వం? ఇంత విధ్వంసం జరుగుతుంటే 5 ఏళ్ళుగా కామ్గా ఎందుకున్నది? ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి బీజేపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తున్న శ్వేతపత్రం పైన మోడీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే అది మోడీ ప్రాజెక్ట్ కదా, జగన్మోహన్ రెడ్డి ఎట్లా సమర్థించుకుంటాడు? నేను జగన్మోహన్ రెడ్డి నమ్మలేను, కానీ నమ్మగలిగేది కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ కనుక. కేంద్ర జలసంఘం చేతులు ఎట్లా ఎత్తేస్తుంది? ఇప్పుడు కేంద్రమే సాయం చేయాలి కదా. ఇంత విధ్వంసం జరిగినప్పుడు మళ్ళీ సాయం చేయాల్సింది కేంద్రమే అన్నప్పుడు కేంద్రం 5 ఏళ్ళుగా
ఈ నష్టం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంది, అక్కడ ఎవరితో మిలాఖత్ అయ్యారు, ఈ నష్టం జరుగుతుంది అనే దానికి సమాధానం కావాలి కదా. రైట్ సార్. ఇక